5 సంవత్సరాల ఆయన సొంత స్థలంలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా 4 మాసాలు ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా ఈ టౌన్లో ఉన్న చాలా అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఇష్టమైనటువంటి ఈ 4 మాసాల్లో వచ్చినటువంటి ప్రచారం లేకుండా ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఈ ఆలయం బాగుంది, ఇది చిన్నపిల్లల వెళ్ళడానికి ఉదాహరణ రావడానికి ఇక్కడ ఏదో తుక్కిసిగా చేసి వెళ్ళిపోవడం కాదు. వెళ్ళే దాంట్లో ఒక రైలింగ్ వచ్చే వాళ్ళు ఆలయంలో 2 ఫ్లోర్లు, రెండో ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి ఆలయం మెట్లెక్కి వెళ్ళాలి. మెట్లెక్కేటప్పుడు రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పట్టుకున్నారు. ఎప్పుడైతే అందరూ రైలింగ్ పట్టుకుని నిలబడ్డారు ఆ రైలింగ్ ఫిక్స్డ్ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ నిలబడిందో ఒకరికొకరు ఆందోళన సంఘటన జరిగిన వెంటనే మాకు సమాచారం వస్తే వెంటనే అంబులెన్స్ పంపించాం. హుటాహుటన అందరికీ హాస్పిటల్ అక్కడ అందరూ ముగ్గురు అక్కడ స్పాట్లోనే 7 మంది మహిళలు స్పాట్లోనే చనిపోవడం. 20 మందికి హాస్పిటల్కి పంపించారు. 20 మందిలో హాస్పిటల్కి వచ్చారు. ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో 2 మహిళలు హాస్పిటల్లో చనిపోయారు. ఒక 9 సంవత్సరాల బాబు హాస్పిటల్లో. ఇప్పటికీ 8 మంది మహిళలు, ఒక 9 సంవత్సరాల బాబు. ఇక్కడ జాయిన్ అయినటువంటి మిగతా వాళ్ళని 2 మహిళలు కొద్దిగా సీరియస్గా ఉంది, కండిషన్ బాగులేదని ఇమీడియట్గా ఆలోచన చేయకుండా అంబులెన్స్ శ్రీకాకుళం రిమ్స్ ఒక దొరకపడుతున్నారు. ఇక్కడ 16 మంది ఇంపేషెంట్లు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళాం, అందరితో మాట్లాడి అందులో ఒక ముగ్గురికి యాక్సిడెంట్స్ అయ్యాయి. మిగతా వాళ్ళందరికీ ఏమి లేవు, గంట గడి ఉంటే అందరినీ. ఇది కాకుండా మాకు తెలియకుండా చాలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారని సమాచారం వస్తే అన్ని హాస్పిటల్స్ సెలెక్ట్ చేసి ఈ కాశీబుక్లో ఉన్నటువంటి కిడ్నీ హాస్పిటల్ ఒక 20 మంది ఆ బాధతో ఒక షాకింగ్ న్యూస్లో ఉండి అక్కడికి వెళ్ళారు. ఆ 20 మంది కూడా ఎటువంటి సమస్య లేదు, అందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వరకు ఈ సంఘటనలో 9 మంది చనిపోయారు, ఇద్దరికి సీరియస్ ఉంది, మిగతా వాళ్ళందరూ ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వస్తే నేను ఒక విలేజ్లో ఈరోజు ప్రజాసేవ కార్యక్రమం ఇమ్మీడియట్గా వచ్చింది. ఈలోగే ముఖ్యమంత్రిగా 4-5 సార్లు మాట్లాడారు, లోకేష్ బాబు మాట్లాడారు. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. ఒకవేళ ఇక్కడ అవకాశాలు బయటికి ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని మెడికల్ సదుపాయాలు అందిస్తున్నాం. ఈ సంఘటన చాలా దురదృష్టం. ఇటువంటి పవిత్రమైన రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరగడం, మా జిల్లాలో జరగడం చాలా బాధగా ఉంది. అయినా సరే ప్రభుత్వం అండగా ఉంటుంది, చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటుంది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తుంది. సార్ ముఖ్యమంత్రి గారు వచ్చే షెడ్యూల్ ఉంది సార్ మాట్లాడుతుంటే జరిగింది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు 2 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించినట్టు ఇప్పుడు న్యూస్లో చూశారు. ఇంకా మేము సార్ ముందు అందరూ షాక్లో ఉండి కార్యక్రమం ఉన్నాం. తర్వాత ఏం చేయాలి సార్, ముందు ఐడెంటిఫికేషన్ కమ్స్ అయ్యింది. ఇప్పటికి ఐడెంటిఫికేషన్ అయింది. 9 డెడ్ బాడీలు ఏ ఊరైనా ఇచ్చి ఐడెంటిఫికేషన్. అందులో నా నియోజకవర్గం సంబంధించి 3 ఉన్నారు. అలాగే పలాసలో 3 ఉన్నారు, కాశీపూర్లో, విద్యాపురంలో 1 ఇద్దరు. ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసి ముందు వాళ్ళందరికీ చూపించేసి వాళ్ళ ఫ్యామిలీ అన్ని విధాలు సహాయం చేయాలని చేస్తారు. సార్ ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ ఏమన్నా తెలియదు. లోకేష్ బాబు షెడ్యూల్ వేసారు, బయలుదేరారు. ప్రతి శనివారం కూడా కొంచెం రష్గా ఉంది. ఈసారి అన్ఫార్చునేట్గా రష్ ఎక్కువైంది. కానీ ఎటువంటి సదుపాయాలు ఎవరు కూడా లేరన్నటువంటి ముందు అడగాలి. ఇది ఎండోమెంట్ టెంపుల్ అయితే మనం ముందు ఏర్పాట్లు చేస్తాం. ఇది ప్రైవేట్ టెంపుల్, అది కూడా కొత్త కట్టారు. మీకు నాకు తెలుసు కదా, కొత్త టెంపుల్ కడితే అంత వేరం పికప్ అవ్వదు. అయినా సరే 2000 మంది వస్తారని చెప్పి అంచనా వేసి 6 మంది కానిస్టేబుల్ వాళ్ళు అడగకపోయినా సరే 6 మంది కానిస్టేబుల్ ఒక ఎస్సీ అది సరిపోలేదు. అయితే తొక్కిసలాట అయితే కొనుక్కోవచ్చు. తొక్కిసలాట లైన్లో వెళ్తున్నారు. ఈరోజు రైలింగ్ అందరూ పట్టుకుంటారు, అది పట్టింది.
దీనివల్ల ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఏది ఏమైనా సమాజాలు ఆదుకోవడానికి పలాస పట్టణ